Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, ఈ సిరీస్ ఇది 12th వీడియో. ఓకే. సో ఈ రోజు మనం 3 స్టేట్స్ కవర్ చేయబోతున్నాం. నెంబర్ 1 మహారాష్ట్ర, నెంబర్ 2 మణిపూర్, నెంబర్ 3 మేఘాలయ. సింపుల్ అండ్ ఫన్నీ ట్రిక్స్ తో లాజికల్ ట్రిక్స్ తో మనం ఈ 3 స్టేట్స్ సీఎం, క్యాపిటల్ అండ్ గవర్నర్ గురించి మనం లాజికల్ ట్రిక్ తెలుసుకోబోతున్నాం. మీ అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే నాలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియదు కదా. సో నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ వీడియో తయారు చేశాను. సో ఫస్ట్ స్టేట్ ఏమించి మహారాష్ట్ర. మహారాష్ట్ర ఫ్రెండ్స్ చూడండి మహారాష్ట్ర మహా ఉంది కదా. సో మహా అనగానే మనం మహేష్ లాగా తీసుకుందాం. మహాకి ఎలా తీసుకుందాం? మహేష్ బాబు లాగా తీసుకుందాం. మీకు తెలిసి ఉంటది ఫ్రెండ్స్, మహేష్ బాబు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. బాలీవుడ్కి వెళ్ళను, ముంబైలో ఏ సినిమాలు తీయనని. కాకపోతే తెలుగు మూవీలోనే ముంబైకి వెళ్ళారనమాట. ఏ మూవీ అది? ఎనీ గెస్? ఎస్, బిజినెస్ మ్యాన్ మూవీలో ముంబైకి వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారు? ఈ ఫింగర్ చూసారా? అక్కడ ఫస్ట్ ఎళ్ళగానే ఒక డైలాగ్ చూస్తూనే ఉంటారు మీకు. బ్రహ్మాజీగా ఒక డైలాగ్ చెప్తారు. నేను ముంబైకి ఎందుకొచ్చాను? మీకు అర్థం ఉంటది. సో హిందీలో దీనికి ఏమంటారు? ఏక్ అంటారన్నమాట. ఏక్. ఓకే. సో ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? మేయర్‌గా ఈ లాలూని గెలిపించడానికి. లాలూ ఒరిజినల్ పేరేంటి? సిండే. ఈ సిండేని గెలిపించారు. మహేష్ బాబు ఏం చేశారు? సిండేని గెలిపించాడు మేయర్‌గా అన్నమాట. తర్వాత ఏమయ్యారు గెలిపించిన తర్వాత? బాయ్ అయ్యాడు. సూర్య బాయ్. బిఐఎస్ బాయ్స్. ఓకే. బాయ్స్‌కి ఏముంచో మనం సూర్య బాయ్ లాగా తీసుకుందాం. ఇలా మీరు ఈజీగా కోరిలేట్ చేసి మహారాష్ట్రకి మహేష్ బాబు లాగా ఎక్కడికెళ్ళాడు? ముంబైకెళ్ళాడు. ఎందుకెళ్ళాడు? దీని గురించి ఎళ్ళాడు. ఓకే. ఈ ఫింగర్ చూసారు కదా! దానికి ఏక్ అంటారనమాట. ఓకే. తర్వాత ఏం చేశాడు? సిండేని గెలిపించాడు. తర్వాత బాయ్ అయ్యాడు. ఇలా మీరు ఈజీగా కోరిలేట్ చేసి మహారాష్ట్రకి, ముంబైకి, ఏక్నాథ్ సిండేకి, బయాస్‌కి ఈజీగా కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్‌లో ఈజీగా ఫన్నీ వేగా గుర్తు చేసుకుంటేనే మనకు గుర్తుంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ మణిపూర్. క్యాపిటల్ ఇంఫాల్. చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్. బిరేన్ సింగ్. గవర్నర్స్ సుశ్రీ అనసూయ ఉయికే. మణిపూర్‌లో ఏముంది? ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో పరిగెడుతుంది. ఏంటది? మనీ అన్నమాట. సో మణిపూర్‌కి మనం ఎలా తీసుకుందాం? మనీలా తీసుకుందాం. మనీ అనేది మనందరికీ చాలా ఏంటి? ఇంపార్టెంట్. మనీ అనేది మనందరికీ ఇంపార్టెంట్. ఓకే. సో ఎవరి దగ్గరైతే మనీ ఉంటుందో, ఎవరి దగ్గరైతే మనీ ఉంటుందో వాడే వీరుడు కలియుగంలో. వీరుడు బిరేన్. ఎవరి దగ్గరైతే మనీ ఉంటుందో వాడే వీరుడు. ఇలాగా కోరిలేట్ చేసుకోవాలి చీఫ్ మినిస్టర్‌కి మీరు. నెక్స్ట్ ఎవరి దగ్గరైతే మనీ లేదో భూమి మీద ఒక అణువు కూడా కొనలేడు. అణువు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? అనసూయ. ఎవరి దగ్గరైతే డబ్బు లేదో వాడికి ధాన్యంలో ఊకలాగా చూస్తారు. ఊక, ఊక, ఊక. జెంట్స్ బాగా కనెక్ట్ చేసుకోండి. నేను స్ట్రెస్ ఇస్తున్నాను ఇక్కడ. ఊక. ఎవరి దగ్గరైతే డబ్బు లేదో వాళ్ళకి ధాన్యంలో ఊకలాగా చూస్తారు. మీకు గెస్ అనుకుంటా నేను. నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఓకే. సో మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్. మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంఫాల్. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు వీరుడు అంటారు. ఎవరి దగ్గర డబ్బు లేదో వాళ్ళకి చాలా చులకనగా చూస్తారు. ఎలా చూస్తారు? ధాన్యంలో ఊకలా చూస్తారు. ఒక అణువు కూడా కొనలేడు. అణువు అనగానే అనసూయ, ఊక అనగానే ఉయికే. వీరుడే అనగానే ఈ కలియుగంలో అంటే బిరేన్. ఇలా మీరు ఈజీగా కోరిలేట్ చేసి మణిపూర్, ఇంపాల్, బిరేన్ సింగ్, అనసూయ, ఉయికే అనేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? మేఘాలయ. క్యాపిటల్ షిల్లాంగ్. చీఫ్ మినిస్టర్ శ్రీ కొన్నాడ్ కొంగల్ సంగ్మా. గవర్నర్ శ్రీ ఫాగు చౌహాన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్, మేఘాలయ ఈ పిక్ చూసారు కదా! ఈ పిక్ చూస్తే మీకు జేడి చక్రవర్తి గుర్తొస్తుంది. ఫేమస్ సాంగ్ ఏంటి? మేఘాలలో తేలిపోమన్న పాట. 'గులాబీ' సినిమాలో పాట. ఓకే. సో పాటలో ఒక్కరున్నారా? లేదు. వెనకాతల మహేశ్వరి కూర్చుంది. మహేశ్వరి లాంగ్. సి లాంగ్ అంటే అంటే మహేశ్వరి కూర్చొని లాంగ్ డ్రైవ్‌కి ఎళ్ళింది బైక్ మీద. లాంగ్ డ్రైవ్. సి లాంగ్. మేఘాలయ పాటలో ఏంటి? ఆ బైక్ తీసుకొని అలాగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారన్నమాట. అంటే ఆమె లాంగ్ డ్రైవ్‌కెళ్ళింది మేఘాలయ పాటలో. ఓకే. ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు చాలా చూసే ఉంటారు. చాలా కార్నర్స్ డ్రైవింగ్ గట్టా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే కొండలు, కొండల్లో డ్రైవింగ్ అయింది కొన్నాడ్. తర్వాత ఏంటక్కడ? అదేంటి? కార్నర్‌లో తిప్పి కొండల్లో తిప్పి ఏం చేశారు? పాట. ఏంటి పాడారు? సాంగ్. ఇక్కడ చూడండి సాంగ్ ఉంది. పాట పాడాడు. సాంగ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? సాంగ్‌మా. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు పడిపోయారు వాళ్ళు. చావు బతుకు దగ్గరికొచ్చేసారన్నమాట. హీరోయిన్ హ్యాండ్ గూడా ఇరిగిపోయింది. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది రియల్ ఇన్సిడెంట్. సో, పడిపోయి యాక్సిడెంట్ అయింది. చావు దగ్గరికెళ్లి బతికిపోయారు. ఆ రఫ్ డ్రైవింగ్ వల్ల. ఇలా మీరు ఈజీ కోరిలేట్ చేసి మేఘాలయ, షిల్లాంగ్,
కొర్నాడ్ కొంగల్, కొర్నాడ్ కార్నర్, కొంగల్ కొండలు, సంగమ పాట శాంగ్. ఓకే. పాగు పడిపోయారు, యాక్సిడెంట్ అయింది, చావు బతుకు దగ్గరికెళ్ళారు చౌహాన్. ఇలా మీరు ఈజీగా కోరిలేట్ చేసి మేఘాలయ, షిలాంగ్, కొర్నాడ్ కొంగల్, సాంగ్మా, పాగు, చౌహాన్ అనేసి ఈజీ కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 28 స్టేట్స్ మీకనేది ఒక రివిజన్ టెస్ట్ ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది లాస్ట్ వీడియో. ఒకసారి మీ వీడియోస్ అన్ని చూసి ట్రై చేయండి. ఎంతవరకు మీరు కనెక్ట్ అవుతున్నారో లేదని. తర్వాత కమెంట్ చేస్తే నచ్చిందో లేదనేసి నేను ఇంకా మోటివేట్ అయ్యి వీడియో చేస్తాననమాట. నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే లేదని చెప్పండి. కానీ స్పందించండి ప్లీజ్. జై హింద్.